సామాన్యంగా తొందరపడి కోప్పడడు. ఎందుకంటే తన గ్రంథంలో అనేక చోట్ల ఆయన దీర్ఘశాంతుడు 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 అని రాయబడి ఉంది. ఆయన కోప్పడ్డాడు అంటే అదేదో మేజర్ ఇష్యూ. ఖచ్చితంగా మనం అది పెద్ద సమస్యగా గుర్తించి గమనించాల్సినటువంటి సంగతి. అయితే ఆయన కోప్పడతాడు. చాలా వరకు ఆయన దీర్ఘశాంతుడు అంటే అసలు కోప్పడ్డాని కాదు, కానీ కోప్పడతాడు, కానీ కొంచెం నిదానంగా. అసలు పడకపోవటం కూడా తప్పే, అలాగని ఆత్రపడి కోపట్టడం తప్పే. కొంతమంది చీటికి మాటికి కోపగించుకుంటూ ఉంటారు, అది తప్పే. కొంతమంది అసలు ఏం చేసినా కోపడరు, అది తప్పే. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. అలాగే కోపం విషయంలో బ్యాలెన్స్ ఉండాలి అన్నాడు. అది దేవుడు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాడు. అయితే ఆయన దీర్ఘశాంతుడు, తొందరగా కోపం రాదు. ఎంత కోపం వచ్చినా అణుచుకుంటాడు. ఇట్లా కాదు నాయనా ఇట్లా అంటాడు. కానీ ఇక్కడ మాత్రం వారిని తీవ్రంగా గద్దించాడంటే కోపం వచ్చింది. పేతురు, యోహాను, యాకోబుల్ని వెంటబెట్టుకుని ఆయన కొండ ఎక్కి కొండ మీద రూపాంతరపు అనుభవాన్ని వాళ్ళకి చూపించాడు. అది అయిపోయిన తర్వాత కొండ కింద ఏదో సప్పుడు వినపడితే వచ్చారు కిందికి. వస్తే జనం గుంపు కూడి శిష్యుల్ని తృణీకరిస్తూ ఉన్నారు, శిష్యులతో వాదిస్తూ ఉన్నారు. యేసును వెంబడించినటువంటి శిష్యులు మొత్తం 12 మంది అయితే 3 ప్రభుతో కూడా ఉంటే కింద 9 మంది ఉన్నారు. ఆ 9 మందితో ఈ వచ్చినటువంటి వాళ్ళు తర్కిస్తున్నారు. యేసు ప్రభువారు అది చూసి ఎందును గూర్చి మీరు వాళ్ళతో తర్కిస్తున్నారని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి వచ్చి, ఇట్లా మా వాడికి ఇట్లా దయ్యం పట్టిందయ్యా, అది పట్టినప్పుడు వాడు ఇలా స్పందిస్తాడు, వాడిని నాశనం చేయటానికి అది చాలా ప్రయత్నం చేస్తుంది అని దాని గురించి ఆ తండ్రి చెప్తాడు. అప్పుడు కోపం వచ్చింది దేశాయికి. అక్కడ యేసు ప్రభు మెన్షన్ చేసిన మాట ఏంటంటే, విశ్వాసము లేని తరము వారలారా. ఏమన్నాడు అక్కడ? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటాడు. అంటే ఆ దయ్యం ఎందుకు వెళ్ళలేదు అనే దానికి ప్రధానమైన కారణం తగినంత విశ్వాస బలం అనేది వారిలో లేదు. ఒకప్పుడు వారిలో ఉన్న ఆ విశ్వాస బలం ఈరోజు వారిలో కనుమరుగైంది. మీరు గమనించినట్లయితే ఈ మనుషులే గతంలో యేసు ప్రభు చేత పంపబడి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు. అందుకోసమే వాళ్ళు ఏర్పరచబడ్డారు. అంతేకాదు వాళ్ళు వెళ్ళి ఆ పరిచర్య చేసి యేసయ్య దగ్గరకు వచ్చి కూడా చెప్పారు. మీరు గమనించవచ్చు, మార్కు సువార్త 3వ అధ్యాయము 13 చూడండి. వాళ్ళకి దేవుడు అధికారం ఎప్పుడు ఇచ్చాడో. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. అది దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై అంటే వాళ్ళకు ముందే అధికారం ఇవ్వబడింది 3వ అధ్యాయంలోనే. ఇక్కడ 9వ అధ్యాయంలో మళ్ళీ సమస్య కనపడుతుంది. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారం నిజమైతే మరి దయ్యం వెళ్ళిపోవాలి కదా. ఆ అధికారాన్ని బట్టి గతంలో కొన్ని కార్యాలు చేశారు కూడా వాళ్ళు. ఆనాడు చేసిన వాళ్ళు ఈనాడు చేయలేకపోయినారు. ఏం జరిగిందో తేడా జరిగింది మొత్తానికి. ఆనాడు లోబడిన దయ్యాలు ఈనాడు వాళ్ళకి లోబడలేదు. ఆనాడు వాళ్ళు గెలిచినటువంటి సమస్య ఈనాడు వాళ్ళకి ఎదురు తిరిగింది. వాళ్ళు చాలాసేపు ప్రయత్నించినా ఆ సమస్య నుంచి ప్రజని బిడ్డని విడిపించలేకపోయారు. కాబట్టి ప్రభు వాళ్ళని తీవ్రంగా గద్దించాడు. 2 విషయాలు. విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉందును అంటే నేను ఆటే కాలం మీతో ఇలా ఉండను. ఎంతవరకు మిమ్మల్ని సహింతును అంటే మీరు పద్దాకల ఇలాగనే
బలహీనమైన స్థితిలో ఉంటే నేను మిమ్మల్ని సహించలేను. మీరు ఇలా ఉండకూడదు, మీరు మార్పు చెందాలి, మీరు పరిపక్వతలోకి రావాలి, పరిణతి చెందాలి అన్నట్టుగా ఈ మాటలన్నీ వెల్లడయ్యేటట్టు ప్రభు ఆ 2 మాటలు మాట్లాడాడు. 1, మీకు విశ్వాసం లేదన్నాడు. 2, నేను ఎంతకాలం మీతో ఉంటాను, మీరే వర్క్లోకి రావాలి, నేను మీకు అధికారం ఇచ్చాను, ఉదస్తమానం నేను మీతో ఉండను, మీరు పని చేయాలి. ఇది 2వది. 3వది, ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అంటే దేన్నైనా సహిస్తాడు కానీ విశ్వాసహీనతను సహించడు. దేనైనా సహిస్తాడు, దేనైనా క్షమిస్తాడు కానీ అవిశ్వాసాన్ని లేదా విశ్వాస విషయంలో బలహీనతని ఆయన తట్టుకోలేడు. ఇది మీరు గమనించాలి. నాకు కోపం వచ్చింది. తర్వాత ఆ దయ్యం పట్టినటువంటి చిన్నాడిని తీసుకొని రండి, చూస్తున్నారు, పోయి తీసుకురండి అంటాడు. వాళ్ళు పోయి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ తండ్రిని అడుగుతాడు, ఎంతకాలమైంది వీడికి దయ్యం బట్టి అని. చిన్నప్పటి నుంచి వాడిని శోధిస్తుందయా, వాడిని నాశనం చేయాలని, అగ్నిలోకి నీళ్ళలోకి తోసేయడానికి చూస్తూ ఉందని చెప్పని ఆ తండ్రి చెప్పాడు. తర్వాత ప్రభు ఆ దయ్యాన్ని గద్దించాడు. ఈ రెండింటికి మధ్యలో ఆ తండ్రి ఒక మాట అంటాడు, అయ్యా నీ వలన ఏమన్నా అయితే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అనకూడని మాట, నీ వలన ఏమైనా అయితే దయచేసి మా యందు కనికరపడి వాడిని బాగు చేయనే పదం వాడినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆ దయాన్ని గద్దించినప్పుడు అది వాడిని విలువలాడించి వెళ్ళిపోతుంది. తర్వాత చిన్నవాడు చచ్చిన వాని వాళ్ళు పడుంటాడు. ప్రభు అతన్ని చేయబట్టి లేపుతాడు. తర్వాత బిడ్డ బ్రతుకుతాడు. టోటల్గా కథ సుఖాంతం అయిపోయింది. తర్వాత వాళ్ళు ప్రశాంతంగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి అని అడుగుతారు. అప్పుడు ఆయన అంటాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. కింద పుట్టినట్లో ఉపవాసము వలననే అంటాడు. అంటే ప్రార్థన, అక్కడ ఉపవాస ప్రార్థన. ఇప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రక్రియను గురించి ఇక్కడ ఒక సత్యం మనకి బోధపడుతుంది. ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసం గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఎదిగే అవకాశం ఉంటుంది, తరిగే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మనలో ప్రారంభమైన విశ్వాసము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, లేదా కుంచుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అభివృద్ధి చెందేటువంటి మార్గం ఏదంటే ప్రార్థనా జీవితం, ముఖ్యంగా తరచుగా ఉపవాస ప్రార్థనలో గడిపేటువంటి జీవితం. మనలో ప్రారంభమైనటువంటి విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి దేవుడు చూపించిన ఒక మార్గం ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఒక చిన్న అణువులాగా ప్రారంభమైనది అభివృద్ధి చెందాలి. దేవుడు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఇష్టపడతాడు, కానీ కింద నుండి పైకి ఎక్కడానికి, అంతే కానీ పైనుంచి కిందికి దిగిపోవటాన్ని ఇష్టపడడు. క్రమక్రమంగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనేది దేవుని కోరిక. ఆయనంత వారము కావాలి, యేసయ్య లాగా మనం బ్రతకాలి, యేసయ్య లాగా ఉండాలి, యేసయ్య లాగా అన్ని విషయాల్లో పని చేయాలనేది ఆయన కోరిక. ఆ విషయంలో మనం బలహీనపడి వెనక్కి జారితే అది ఆయన తట్టుకోలేడు. కాబట్టి ప్రభు కోపపడి గద్దించేటువంటి ఘట్టాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అవిశ్వాసం. విశ్వాస విషయంలో బలహీనులుగా మనం ఉండటం ఆయన తట్టుకోలేడు. ఎందుకో మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు ధ్యానించుకుందాం. ఇప్పుడు మనం ఒక ఆత్మీయ యుద్ధ రంగంలోకి ప్రవేశించాం. మనకు శత్రువు ఉన్నాడు. శత్రువు ఎవరో మీకు తెలుసు, పేరు చెప్పండి, వాడి పేరు. ఒకడా మనకు అనేక మంది ఉన్నారా? నాయకుడు వాడు, ఇక వాడి అనుచరగణం చాలామంది ఉన్నారు, దురాత్మలు. కాబట్టి మనం పోరాడుతున్నది ఒకరిద్దరితో కాదు, గుంపులతో మనం పోరాటానికి దిగాం. ఈ పోరాటానికి దిగిన మనకి నలువైపుల నుంచి దాడి జరిగిద్ది. ఏ వైపు నుంచి దాడి జరిగినా దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకు ప్రధానమైన ఆయుధం విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది
మనం కలిగి ఉండుట ద్వారా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, భద్రపరచుకోగలుగుతాం. అంతేకాదు ఇతరులు కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. మనకు మేలు, మనకు భద్రత, ఇతరులకు కూడా భద్రత, ఇతరులకు కూడా దీవెన. ఈ రెండు మనకు జరగాలంటే మనకు విశ్వాసమే ప్రధానమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి. ఏది ప్రధానమైంది? విశ్వాసమే ప్రధానమైంది. ఒకవేళ ఈ విశ్వాస విషయంలో మనం బలహీనులమయ్యామంటే శత్రువుని మనం దన్నటం కాదు, పచ్చడయ్యేటట్టు వాడు మనల్ని కొడతాడు. ఈ సంగతి దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కడన్నా ఏమరపాటు ఉండు, కానీ విశ్వాస విషయంలో నువ్వు ఏమరపాటుగా ఉన్నావంటే వాడి చేతిలో చిత్తుగా ఓడిపోతావు, తన్నులు తింటావు. కాబట్టి నువ్వు విశ్వాస విషయంలో ఎప్పుడు బలహీన పట్టాన్ని దేవుడు సహించలేడు. అది దేవునికి తీవ్రమైన విషయం. ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేదు అంటే అవిశ్వాసాన్ని బట్టే. అంటే అవిశ్వాసాన్ని బట్టి మనం ఎన్ని విధాలైన నష్టాలు పొందుతామంటే, మొదటిది శత్రువు చేతిలో ఓడిపోతాం. రెండవది దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము. మూడవది దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని మనం కోల్పోతాము. మీరు చెప్పండి వరుసగా. మొట్టమొదటిది ఏంటి? శత్రువు చేతిలో దేన్ని బట్టి? విశ్వాసం లేమిని బట్టి. రెండవది దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం. మూడవది దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, దుఃఖంలో బ్రతుకు తెల్లార్చుకుంటాం. ఇట్లాగా అవిశ్వాసాన్ని బట్టి, అంటే విశ్వాస లేమిని బట్టి చాలా నష్టాలు మనకున్నాయి. అవి కూడా చిన్నవి కాదు, పెద్ద నష్టాలు. వీటన్నిటితో పాటు దేవుడు అనుగ్రహించేటువంటి మెప్పు, మహిమ, ఘనత, కిరీటం మొత్తం పోగొట్టుకుంటాం విశ్వాస విషయంలో బలహీనపడితే. ఎందుకంటే విశ్వాస పరీక్షలో నిలిచిన వానికి మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ ఉంటాయి అన్నాడు. యేసు ప్రభుకి గొప్ప పరిచర్య జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేన్ని బట్టి నీతి కిరీటం? విశ్వాసాన్ని కాపాడుకున్నందున. అందుకే నేను చెప్తున్నాను, విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా మనం చాలా పొందుతాం. దాన్ని పోగొట్టుకోవడం ద్వారా, విశ్వాస విషయంలో బలహీనపడటం ద్వారా దేవునివి చాలా మనం నష్టపోతాం. అందుకే ఎక్కడైనా నువ్వు వీక్ అవ్వచ్చు, కానీ విశ్వాస విషయంలో మాత్రం నువ్వు వీక్ అవ్వడానికి వీల్లేదు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు తొట్టుపాట్లు ఎదురవుతాయి, కొన్ని శోధనలు ఎదురవుతాయి, కొన్ని విషయాల్లో మనం బలహీనపడతాం. ఆర్థికంగా బలహీనపడవచ్చు, ఆత్మీయంగా బలహీనపడవచ్చు, శారీరకంగా బలహీనపడవచ్చు, మానసికంగా బలహీనపడవచ్చు, ఆత్మీయంగా బలహీనపడవచ్చు. కానీ విశ్వాస విషయంలో బలహీనపడ్డామంటే అది కోలుకోలేని దెబ్బ. మిగిలిన వాటిలో ఎందులోనూ బలహీనపడ్డా ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకొని అన్నిట్లో నుంచి మళ్ళీ నిన్ను దేవుడు లేవనెత్తగలుగుతాడు. అర్థమైందా? దేన్ని ఆధారం చేసుకొని? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని. కానీ విశ్వాస విషయంలో నువ్వు బలహీనపడితే మరి దేన్ని ఆధారం చేసుకొని నిన్ను మళ్ళీ లేవగొట్టాలి దేవుడు? అంటే విశ్వాసం అంత ప్రధానమైందన్నమాట. మన రక్షణకు ఆధారం విశ్వాసమే. యేసు ప్రభు సిలువ, ఆ సిలువనందు మన విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల అతడు రక్షింపబడును. అవునా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసము ద్వారా వారు గొప్ప కార్యములను జరిగించారు. విశ్వాసమును బట్టి మృతతుల్యమైన శారా గర్భము బిడ్డను కనుటకు శక్తి పొందింది. ఇలాగ అన్ని కార్యాలకు ఆధారం విశ్వాసం. ఆ విశ్వాసం మనం కోల్పోయినట్లయితే, అందులో బలహీనపడ్డట్టయితే చాలా నష్టపోతాం. మీకు ఎంతవరకు అర్థమైందో 4 ముక్కలు చెప్పండి. ఇంకా ఏమేమి నష్టపోతాం అనేది ఇప్పుడు చెప్పిన దానిలో మొట్టమొదటిది, శబాష్, పెద్దగా చెప్పాలి. శత్రువు చేతిలో ఓటెంపాలు అవుతాం. వాడు తుక్కుగా కొడతాడు మనల్ని. 1. 2, వాగ్దానాలు పోగొట్టుకుంటాం, స్వతంత్రించుకోలేం. 3, విశ్రాంతిలో మనం ప్రవేశించలేం. ఆవేదనలో, దుఃఖంలో,
అవిశ్రాంతిలో మనం బ్రతుకుతాం. 4వది, దేవుని మెప్పు, మహిమ, ఘనత, కిరీటం మొత్తం కోల్పోతాం. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పాలంటే ఇంకొకటి, దేవునికి అయిష్టలం అవుతాం, దేవునికి ఇష్టలం కాం, దేవునికి నచ్చలేం. కాబట్టి ఇట్లాగా దాని మీద ధ్యానిస్తే బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. విశ్వాసం ద్వారా మనకు అనుకూరే ప్రయోజనాలు, విశ్వాసం కోల్పోతే మనకు వచ్చే నష్టాలు, ఇన్నిటికీ కేంద్ర బిందువులాగా విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాస విషయంలో ఎప్పుడు బలహీనపడ్డా శిష్యుల మీద కోప్పడ్డాడు ఆయన. నువ్వు ఎందులోనన్నా వీక్, ఎందులోనన్నా బలహీనపడు, మళ్ళీ నిన్ను తిరిగి నేను రికవర్ చేయడానికి, నిన్ను మళ్ళీ బాగు చేయడానికి విశ్వాసమే ఆధారం రా బాబు. నాకు అది కోల్పోతే నువ్వు ఇంక నిన్ను ఏం పెట్టి బాగు చేయాలి, నేను దేన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయాలి, ఆ తప్పు చేయొద్దు అని ఆ విషయంలో ఆయన తీవ్రంగా కోప్పడతాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం, ఈ లైవ్ ద్వారా వీక్షించే మనం అందరం గమనించండి, ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడున్నారో, ఎవరెవరు ఏ విషయాల్లో కోల్పోయి ఉన్నారో, ఎన్ని నష్టాల్లో ఉన్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని వ్యాధుల్లో, బాధల్లో, శోధనల్లో ఎన్ని కోల్పోయి ఉన్నారో, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు బలహీనపడి ఉన్నావో. కొంతమంది ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లకు గురయ్యి విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు, పనికిమాలిన కార్యాలు చేశాడు, కానీ తండ్రి ప్రేమను నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలేదు. కాబట్టి అతను నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు అయితే కాదు. అర్థమైందా? తప్పు దిద్దుకున్న కుమారుడు. అర్థమైందా? తన స్వేచ్ఛ కోరి తండ్రి యొద్ద నుండి వెళ్ళాడు ఆస్తి తీసుకొని, తర్వాత అన్నీ కోల్పోయాడు, స్నేహాలు నమ్మాడు, మోసపోయాడు, అందరినీ నమ్మాడు, మోసపోయాడు, అన్నీ కోల్పోయాడు. చివరికి వాడున్న దేశంలో కరువు వచ్చింది. అక్కడ చివరికి పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకలా. ఇంకా లేదు, నాకు ఇక్కడ లైఫ్ లేదు, అలాగే నా తండ్రి దగ్గర కూడా నాకు స్థానం లేదు, ఇక చావు ఒక్కటే నాకు శరణ్యం అని చావుని గురించిన ఆలోచన కూడా అతను చేసుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఇంటికి బంతికి రెంటికి చెడ్డాను. అర్థమైందా? నేను ఇంట్లో గెలవలేకపోయాను, బయట గెలవలేకపోయాను, నా తండ్రిని వదిలిపెట్టి వచ్చేసాను, తండ్రికి ఇష్టంగా లేదు, అలాగని బయట వాళ్ళని నమ్మితే వారు కూడా నన్ను మోసం చేశారు. కాబట్టి నాకు రెండు విధాల స్థానం లేదు కనుక ఇక నేను చచ్చిపోతే పోయిద్ది, నా ప్రాణం తీసుకోవటమే కరెక్టు అనే ఆలోచనకి కొంతమంది వెళ్ళి అలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చి నరకానికి పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తండ్రి యొద్ద నుండి స్వేచ్ఛ కోరి వెళ్ళాడైతే వెళ్ళాడు, కానీ తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలా. తీసుకెళ్ళిన డబ్బులు పోగొట్టుకున్నాడు, ఫ్రెండ్స్ను కోల్పోయాడు, హెల్త్ కోల్పోయాడు, ఆకలి, కడుపుకు ఆహారం కోల్పోయాడు, తన సౌందర్యాన్ని కోల్పోయాడు, మంచి వస్త్రాలు కోల్పోయాడు, టోటల్గా తనున్న స్థితి అంతా కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను క్షమించి చేర్చుకుంటాడు, ఆయన మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని నమ్మే విషయంలో మాత్రం అతను తప్పిపోలా. ఆ ఒక్కదాన్ని అతడు కలిగి ఉన్నందుకు, దాన్ని ఆధారం చేసుకుని తండ్రి వద్దకు తిరిగి మళ్ళుకున్నందుకు అతడు కోల్పోయినవన్నీ కూడా ఒకే ఒక్క దినములో తిరిగి మొత్తం తండ్రి ఇచ్చాడు. తన తప్పును దిద్దుకున్నందుకు, తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తిరస్కరించి సొంత ఇష్టంగా ప్రవర్తించి తప్పు చేశాను, దానికి ఇన్ని నష్టాలు నేను అనుభవించాను, కాబట్టి ఇంకా నాకు తండ్రే దిక్కని తండ్రి పాదాల చెంతకు వెళ్ళి తన తప్పు దిద్దుకున్నందుకు తను కోల్పోయినవన్నీ ఒక్క దినమందే తిరిగి తను పొందాడు. అంటే దేని ద్వారా ఇవన్నీ దొరికినాయి అతనికి? ఇన్ని జరిగినా నా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముట ద్వారా. దీన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ హృదయంలో ఈ నమ్మిక లేదా ఈ విశ్వాసం అనే దాన్ని స్థిరపరచుకోవాలి. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? శత్రువు నిన్ను తుక్కురేగొడతాడని చెప్పాను విశ్వాసం కోల్పోతే. ఎందుకు ఆ మాట అన్నా నాకు తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసాన్ని డాలు అని మాట్లాడాడు, వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు, సత్యాన్ని దట్టితో పోల్చాడు, నీతిని మైమరువుతో పోల్చాడు, రక్షణను శిరస్త్రాణంగా పోల్చాడు.
సర్వాంగ కవచం మీకు తెలుసు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు 14వ వచనం నుంచి చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరవు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. విశ్వాసమును డాలు అంటే ఏంటో తెలుసా? వాడు ఏ పక్క నుంచి ఏ బాణాలో దిల్నా వాటన్నిటినీ నిర్వీర్యపరిచే డాలే విశ్వాసం. డాల్ లేకుండా గొల్యాతు యుద్ధానికి పోయినందుకే ఒక్క రాతితో చచ్చాడు. దావీదు ఎదురొచ్చాడు, గొల్యాతు ఒక చేతిలో ఈట ఒక చేతిలో డాలు పట్టుకొని రావాలి, కానీ వాడి చేతిలో ఈట ఉంది కానీ డాల్ ఇంకొకటి మోస్తున్నాడు. మీరు బైబిల్లో ఆ సన్నివేశాన్ని చదివితే మీకు నవ్వొచ్చిద్ది. మనలో చాలామంది గొల్యాతును తిట్టుకునే గొల్యాతులు ఉన్నారు. గొల్యాతును ఎగతాళి చేస్తారు, గొల్యాతును తిట్టుకుంటారు, కానీ వీళ్ళు గొల్యాతులు. అది మనం ఎట్ట గొల్యాతులు అవుతాం అన్నట్టు. మరి డాల్ పక్కన పెట్టినాడు గొల్యాతు కాక ఏమవుతాడు? దావీదు అవుతాడా అని చూడండి. మీరు కావాలంటే ఆ సన్నివేశం చదవండి. డాల్ ఎవరి చేతిలో ఉందో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువు. 17:7 చదువుతున్నాడు చూడు. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు, అదుగో ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. డాలు ఈడి చేతిలో ఉందా, ఇంకొకటి చేతిలో ఉందా? మరి ఎవడన్నా వీడి మీద దాడి చేస్తే ఇప్పుడు వాడు తెచ్చి డాల్ ఇచ్చిందాక వీడు తనులు తింటా ఉంటాడుగా. డాల్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏమి లేదండి, ఎవరన్నా ఏదైనా విసిరితే అడ్డం పెట్టుకునేది. యుద్ధానికి పోయేవాళ్ళు మనం సినిమాల్లో కూడా చూస్తారు కదా మీరు. సైనికుల చేతుల్లో ఒక చేతిలోనేమో రౌండ్ పళ్ళెం లాంటిది ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది. ఎవడన్నా కత్తి విసిరినా బాణం విసిరినా ఇది అడ్డం పెట్టుకొని ఈ కత్తితో ఫైట్ చేస్తాడు. ఇంకా అర్థం కాలేదా? అది డాలు, అడ్డం పెట్టుకునేది. అదే డాలు గొలియాతు చేతిలో ఉంటే దావీదు ఒడిసేలతో రాయి విసిరినప్పుడు అట్లా అడ్డం పెట్టినట్టయితే పట్మని పక్కకి వెళ్ళిపోయేది. కానీ వాడు మనిషి ఉండటానికైతే 12 అడుగులు ఉన్నాడు ఉండటానికి. ఒక్కొక్కడు అంతే, ఉండటానికి మామూలు పొడుగుండరు, మామూలు లావు ఉండరు, కానీ బ్రెయిన్ తక్కువ వాళ్ళు. ఉండటానికి మాత్రం కాటా పెడితే కింటాకు తక్కువ దోగరు, కానీ బ్రెయిన్ ఉండదు, సరైన ఆలోచన విధానం ఉండదు. నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది రైటు ఏది రాంగు, నేను ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఇంకితం ఉండదు. మన ఆకారానికి మాత్రం అందరి మీద ఒక అడుగు ఎత్తుంటారు. అంతేకాదు కాటా పెడితే కూడా 100కి తక్కువ ఉండదు మళ్ళీ బరువు. కానీ ఎందుకు ఇంత హైటు వెయిట్ ఉండి ప్రయోజనం? బ్రెయిన్ ఉండొద్దు. ఇప్పుడు వాడు బ్రెయిన్ ఉన్నాడా, బ్రెయిన్ లెస్సోడా? బ్రెయిన్ లెస్ ఫెలో. యుద్ధభూమికి పోయినప్పుడు ఈట చేతిలో ఉండాలి, డాలు 2 ఉండాలి. ఇప్పుడు ఆ డాల్ ఈట ఉంది పాపం, డాల్ లేదు. కొడితే ఒడిశాలో రాయేసి కొడితే చచ్చిపోయి అక్కడికక్కడే. ఇంకేం చేసుకోను? అట్లాగే గొలియాతుని ఎగతాళి చేసుకున్న మనం విశ్వాసాన్ని విసర్జిస్తే, విశ్వాస విషయంలో బలహీనపడితే మనం కూడా గొలియాతుగాళ్ళమే. మరి కాకపోతే ఏంది? వాడు పచ్చడేటట్టు తంతాడు సైతాన్ గడు. అందుకు చెప్పానన్నమాట, విశ్వాసమును డాలు మీరు ధరించండి, దానితో అపవాది వేసేటువంటి అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తివంతులగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఆ విశ్వాసం అనే డాల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాడు వేసే అగ్ని బాణాలన్నీ నీకు తగులుతాయి, అప్పుడు దెబ్బతింటావుగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నువ్వు బతికుండి నువ్వు బాగుండి నువ్వు లైన్లో ఉంటే కదా 10 మందిని నువ్వు బాగు చేసేది. నీ బతికే బస్ స్టాండింగ్ అయిపోతుంది, ఇంకా నువ్వు ఎదుటి వాళ్ళని ఏం చేస్తా? కాబట్టి నువ్వు లైన్లో ఉండాలంటే ముందు నీలో విశ్వాసం అనే డాలు, నీ దగ్గర విశ్వాసం అనే డాలు ఉండాలి. అందుకు కోపడ్డాడు యేసయ్య. ఉర్రానాయన మీరు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు, బుద్ధి లేదా? అది కోపడ్డాడు. కాబట్టి యేసయ్య కోపపడ్డాడు అంటే అది మేజర్. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, దాన్ని ధ్యానించాలి.
విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. అంటే మీరు నిలబడాలి, మీరే యుద్ధం చేయాలి. పద్దాకల మీ పక్షాన్ని యుద్ధం చేయను, కొంతవరకు చేస్తాను, తర్వాత మీరే సీన్లోకి రావాలి, మీరే పోరాడాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయులు వాళ్ళ వెంటబడి తరుముతున్నప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ఎవరు యుద్ధం చేశారు మీరు చెప్పండి? ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం తరుముతా ఉంటే ఇశ్రాయేలీయులు కలవరపడితే మోషే ఏమన్నాడు? భయపడకుడి, జడియకుడి, మీరు ఊరకయే నిలుచుండి యెహోవా మీ పక్షమున యుద్ధం చేసేది చూడండి. నేడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీరు చూసే ఐగుప్తీయులు కనపడుతున్నారు కదా, మిమ్మల్ని బెదరగొట్టే ఐగుప్తీయులు ఇక మీకు కనపడరు అన్నాడు. మీరు ఊరకనే నిలబడి చూడండి అన్నాడు. అన్నాడా? నిర్గమ 14. అంటే అక్కడ యుద్ధం ఎవరు చేశారు? ఇశ్రాయేలీయులు చేశారా, దేవుడే చేశాడా? పెద్దగా చెప్పాలి. ఎట్లా చేశాడు? సింపుల్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వీళ్ళందరినీ ఆ పక్కకు దాటించాడు. వీళ్ళు పోయారు కదా, మనం కూడా పోదామని. విశ్వాసులు దాటారు కదా, మనం కూడా దాటదామని అవిశ్వాసులు దిగారు, నడి సముద్రంలోకి వచ్చారు. 2 పాయలు తిరిగి కలుసుకున్నాయి, సచ్చారు మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు చేశారు యుద్ధం? దేవుడే చేశాడు. కానీ అదే నిర్గమాకాండం 14లో దేవుడు యుద్ధం చేశాడు. 17 దగ్గరకు పోయేసరికి మీరే యుద్ధము చేయుడి అన్నాడు. అయ్యా అక్కడ ఐగుప్తీయులతో చేశాక ఈ అమాలేకీలతో కూడా నువ్వే చెయ్యయ్యా అనలా. అబ్బాయి ఒక దశలో నేను చేస్తా, పద్దాకలు నేను చేయను, బ్యాక్ బోన్గా ఉండి మీకు బలం ఇస్తా. సీన్లో మీరే ఉండాలి, మీరే వాడిని కొట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని గద్దించిన విషయం కూడా అదే. ఎంతకాలం మీతో కూడా ఉందును అంటే అట్టే కాలం నేను మీతో ఉండి పద్దాకాలం మీ పక్షంగా నేను ఫైట్ చేయను. మీరు నిలబడాలి, మీరు విశ్వాసంలో బలపడాలి, శత్రువు గుండెను మీరే చీల్చాలి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని, లేదా వారి విశ్వాసహీనతను బట్టి వారిని గద్దించాడు.